హలో అండి. ఇవాళ మీకోసం నేను కాకరకాయ పచ్చడి ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను. వచ్చేసేయండి. మరి ఎందుకు కావాల్సినటువంటివి ఫ్రెష్ కాకరకాయలండి. బాగా కడిగి ఆరబెట్టేసి తర్వాత ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే మెంతులు కొన్ని, అలాగే జీలకర్ర కొంచెం దూరగా ఫ్రై చేసుకున్నాను. అలాగే కొన్ని వేరుశనగ పప్పులు, అలాగే నల్ల నువ్వులు, మీరు తెల్ల నువ్వులు అయితే వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి. చూసారా, అలా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరబ్బా. ఇవన్నీ కూడా మెత్తగా రోట్లో దంచి పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, అలాగా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎర్రగా రావాలి. చూసారా, ఎట్టకేలకు బాగా వేగిపోయాయి కాకరకాయలు. అలా కాకరకాయ వేగిన తర్వాత అన్నిటినీ ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఓకేనా, మరీ ఎక్కువ మాడిపోయేలా కాల్చకూడదు, లేకపోతే అంత టేస్ట్ ఏం అనిపించదు మనకి. మీడియంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మనము కాకరకాయ పచ్చడికి ఈ విధంగానే వేయించుకోవాలి అండి. చాలా బాగుంటుంది. చూసారా, అదే ఆయిల్లోనే నేను అదే ఆయిల్ వేస్ట్ కాకూడదు కదా, ఆ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులో నేను తిరువాత కోసం పెట్టుకుంటున్నానండి. అలాగే చూసారా, ముందు దంచుకున్నాను కదా, ఆ మిశ్రమం అంతా వేయించి, ఎక్కువసేపు వేయించకండి, కొంచెంసేపు సిమ్లో పెట్టి అలా వేయించండి చిన్న మంట పైన. ఓకేనా, అది వేగిపోయిన తర్వాత ముందుగానే మనం తీసుకున్నాం కదా కాకరకాయలన్నీ వేసి వేయించుకుందామండి. కొద్దిసేపు ముక్కలకు పట్టేంత వరకు అలా వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. మరి చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మీరు పులుపు కోసము నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు. అది ఎప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత, లేకపోతే చింతపండు గుజ్జైనా కూడా మనము చింతపండు గుజ్జును ఉడకబెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీ చాయిస్ అన్నమాట.